సరే, వాక్యంలోకి వెళ్దామండి. మరి ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన విధంగా ఒక వర్తమానాన్ని చూడబోతున్నాము. మరి అనేకులకు దేవుడు రకరకాల తలాంతులను రకరకాలుగా వాడుకున్నట్టుకు దేవుడు ఆయన తలాంతులను మనకి ఇస్తాడండి. అలా ఇచ్చినప్పుడు మనం సద్వినియోగపరుచుకుంటున్నామా లేదా, సద్వినియోగపరుచుకుంటే దేవుని కార్యంలో జరుగుతున్నాయా లేవా అని మనం పరీక్షించుకోవాలి. ఆ పరీక్ష నిమిత్తమై ఆ తెలుసుకున్నట్టుకు ఈరోజు మనం ఈ వర్తమానాన్ని వినబోతున్నాము. మొదటిగా పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 15వ వచనం. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఇక్కడ మనం చూస్తున్నామండి, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, మరొకరికి 1 తలాంతు. ఎవరెవరి సామర్థ్యతకు తగ్గట్టుగా దేవుడు వారికి ఆ తలాంతులను అప్పగించాడు. అప్పగించిన దేవుడు వారిని పరీక్షించడానికి ఆ తలాంతులు ఆయన ఇచ్చాడంట. ఈరోజు మనం చూడబోయేది తలాంతుల ఉపమానం కాదు, కానీ ఆ తలాంతుల గురించిన వర్తమానాన్ని మనం ఈరోజు వినబోతున్నాము. మరి మన అందరికీ బాగా తెలిసిన వ్యక్తి, గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి, రాజుగా మారిన దావీదు గురించి మనం ఈరోజు వినబోతున్నాము. మరి దావీదు అందరికీ బాగా తెలుసు. దావీదు చిన్న చిన్న పిల్లలు కూడా సండే స్కూల్స్లో ఆ వర్తమానాన్ని అందిస్తూ ఉంటారు, ఆ స్టోరీస్ చెప్తూ ఉంటారు. మరి దావీదులో ఉన్న ప్రత్యేకతలు, దావీదులో ఉన్న నైపుణ్యతలు, దేవుడు దావీదుకి ఇచ్చిన తలాంతులు ఏంటి, దాని ద్వారా ఏ కార్యములు జరిగాయి, దేవుడు నిజంగానే ఆ తలాంతులు దావీదుకి ఇచ్చి దేవుడే కార్యములు జరిగించాడా అన్న వాటి మీద ఈరోజు మనం చూడబోతున్నాము. మరి దావీదు ఎంతో సౌందర్యవంతుడు, దావీదు ఎంతో సుందరంగా ఉంటాడంట. మరియు దావీదు ఎంతో జ్ఞానవంతుడు. ఆయనకు దేవుడు ఇచ్చిన తలాంతులు ఎంతో శ్రేష్టమైనవి, కానీ దేవుడు ఇచ్చిన తలాంతులు చాలా చిన్నవండి. దావీదుకి దేవుడు ఇచ్చిన తలాంతులు చాలా చిన్నవి అయినప్పటికీ ఆ తలాంతుల ద్వారానే ఒక గొర్రెల కాపరి రాజుగా మారాడంట. మనము దావీదు చిన్నప్పుడు వాళ్ళ నాన్నకున్న ఒక గొర్రెల మందను దావీదు చూసుకునేవాడు. దావీదు కనిష్ఠుడు, అంటే చిన్నవాడు. 8 మంది సంతానంలో చివరివాడు దావీదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, చివరివాడు దావీదు. దావీదు వాళ్ళ నాన్న యొక్క పరిచర్యను, వాళ్ళ నాన్న యొక్క పనిని చూసుకునేవాడు. చూసుకునే ఆ దావీదు ఒకరోజు తన గొర్రెల మందులోకి ఒక సింహము ఒక బేర్ వస్తుందంట. వచ్చి ఆ గొర్రె పిల్లని తీసుకుపోతుంటే దావీదు వెళ్ళి యుద్ధము చేసి, చిన్న వయసులోనే యుద్ధము చేసి వాటిని రక్షించుకుంటాడు. సో దీన్ని బట్టి దావీదుకి ధైర్యం ఉందని కూడా మనకు అర్థమవుతుంది. సో దావీదు దేవుని ద్వారా ఏర్పరచబడిన వ్యక్తి, దావీదు దేవుని ద్వారా సృజింపబడిన వ్యక్తి. దేవుని నామ మహిమార్థమై దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. సో ఈరోజు మనము దావీదుకు దేవుడిచ్చిన తలాంతులు ఏంటి, వాటి ద్వారా ఏ కార్యములు జరిగాయన్న వాక్కులో మనం వెళ్ళబోతున్నాము. 1 సమూయేలు 16వ అధ్యాయము 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేతపట్టి వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. అతడు సేదదీరి బాగాయెను. ఏ వాయిద్యం అండి? సితారా వాయిద్యము. అతను ఎక్కడైనా వెళ్ళి నేర్చుకున్నారంటారా? అతను ఎక్కడ వెళ్ళి నేర్చుకోలేదంట. తనకు దేవుడిచ్చిన ఆ తలాంతు ఏంటంటే ఆ హార్ప్, అది ఆ ఇన్స్ట్రుమెంట్ని వాయించడం. అది చాలా చిన్నది. ఎందుకంటే అనేక మ్యూజిషియన్స్ ఉంటారు, రకరకాల వాయిద్యాలు వాయించేవారు ఉంటారు. కానీ దావీదుకు దేవుడిచ్చిన తలాంతు చిన్నది, అది సితార వాయించుట. దావీదు సితార వాయిస్తుండగా దురాత్మలు పారిపోతాయి.
దావీదు సితారా వాయిస్తుండగా దురాత్మ పట్టిన వారికి విడుదల కలుగుతుంది. అది దావీదు యొక్క గొప్పతనం కాదు, కానీ దేవుడు దావీదుని ఏర్పరచుకున్న విధానము గొప్పది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇందాక నేను చెప్పాను కదా, మరి దావీదు కనిష్ఠుడు అనగా చిన్నవాడు. మనకి పాత నిబంధన అంతట్లో ఒక మాట ఉంటుంది, ఏంటంటే ప్రథమ ఫలము దేవుని సొత్తు, ప్రథమ ఫలము దేవుని సొత్తు. కానీ దావీదు ఎంతటి వాడు? దావీదు ఎంత చిన్నవాడు? అందరికన్నా చిన్నవాడు. 8 మందిలో 8వ వ్యక్తి దావీదు. మరి ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఎవరినన్నా ఎన్నుకోగలడు, దేవుడు ఎవరినన్నా ఏర్పరచుకోగలడు, దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. అదే రీతిగా దావీదు కనిష్ఠుడే. దావీదు చిన్న మందెను, గొర్రెల మందెను సేదరీర్చుకుని, అనగా దాన్ని పోషించుకొని దాన్ని నడిపించుకుని ఒక కాపరి దావీదు చిన్న వయసులోనే. తన నాన్న అంటే తన తండ్రి తనకిచ్చిన పనిని చాలా చక్కగా జాగ్రత్తగా చూసుకునేవాడంట. ఏ హాని తన మందకు కలగకుండా, ఏ హానియు తన గొర్రెలకు కలగకుండా ఎంతో చక్కగా వాటిని చూచుకునేవాడు దావీదు. అందులో దావీదు ఎంతో నమ్మకస్తుడు. అది చిన్నదే, కానీ దాంట్లో దావీదు ఎంతో నమ్మకస్తుడు. మరి అలాంటి వాడిని, అంటే చాలా చివరి వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? పైన 7 మందిలో, అంటే తన అన్నలందరిలో కూడా దేవునికి నచ్చిన స్వభావం లేదు. అర్థమవుతుందా? దేవుడికి నచ్చిన స్వభావం లేదు. నిజమే, దేవుడు ప్రథమ సొత్తుని ఎన్నుకుంటాడంట. కానీ ఆ ప్రథమ సొత్తు దేవునికి అనుకూలంగా, దేవుని హృదయానుసారంగా ఉంటే దేవుడు ఎంతో గొప్పగా హెచ్చిస్తాడు. కానీ చివరి వాడిని కూడా, అంటే చిన్నవాడిని కూడా దేవుడు ఏర్పరచుకోగలడు, ఎన్నుకోగలడు, తన కార్యములు చేయగలడు. తన అన్నలు ఎవ్వరికి లేని ఆ ధన్యత దావీదు పొందుకున్నాడండి. దావీదు విషయం మనం చెప్పాలనుకుంటే అనేక కోణాలుగా, అనేక విధాలుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే అంత చక్కటి మధురమైన కథ దావీదుది, అంత చక్కటి జీవితము దావీదుది. ఇప్పుడు మనం మరలా ఈ తలాంతులోకి వస్తే, సౌలు రాజు, ఆ రాజ్యానికి రాజు ఆయన సౌలు. ఆయన దేవునికి వ్యతిరేకమైన పనుల వల్ల దేవుని ఆత్మను కోల్పోతాడు. దేవుని ఆత్మను కోల్పోయిన తర్వాత దానికి శిక్షగా, అంటే రాజు కదా, దాని తగ్గ శిక్ష దేవుడు ఇవ్వాలి కదా. సో అందు నిమిత్తమై దేవుడి నుండి ఒక దురాత్మ, లోకంలో తెలియదు కాదండి, దేవుడి నుండి వచ్చిన దురాత్మ సౌలును పట్టుకొని పీడించేదంట. పీడింపగా అప్పుడు దావీదు లెక్కలోకి వస్తాడు. ఎలా వస్తాడంటే, సితారా వాయిస్తే నా మూడ్ బాగుంటుంది, నేను ప్రశాంతంగా ఉండగలను, నా నుంచి ఆ దురాత్మ, ఆ శక్తులు వెళ్ళిపోతాయన్న రీతిగా దావీదుని ఏర్పరచుకుంటారండి. అది ఎలా ఏర్పరచుకుంటారంటే, అసలు రాజుకి దావీదు ఎలా తెలుసు? చిన్నవాడు. ఆ రాజ్యంలో అనేక మంది మ్యూజిషియన్స్ ఉంటారు కదా, కానీ దావీదునే పర్టికులర్గా ఆ రాజు ఎందుకు ఎన్నుకున్నాడంటే, అక్కడే ఉంటుంది 16వ అధ్యాయం 18వ వచనము. చిత్తగించుము. ఆ లైన్ మొత్తం చదవండి, స్టార్టింగ్ చదవండి. వారిలో ఒకడు చిత్తగించుము బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులలో ఒకని చూచి తిని అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసీయుడై ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. దావీదు యొక్క లక్షణాలు ఏమన్నాయి చూసారా ఇక్కడ? భౌతికమైన లక్షణాలు మరియు ఆత్మ సంబంధమైన లక్షణాలు. మరి దేవుడు దావీదుని అంత చక్కగా సృజించాడండి, అంత చక్కగా సృజించాడు. ఈ వాక్కును బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దావీదు ఆల్రెడీ ఆ రాజ్యంలో లేదా ఆ ప్రాంతంలో ఆల్రెడీ పలుకుబడి లేదా ఆల్రెడీ తెలిసిన వ్యక్తి దావీదు. అలా తెలియడము ద్వారా రాజు యొక్క సైనికులు ఉంటారు కదా, ఆ రాజు యొక్క సైనికులు ఒకసారి ఆ దావీదుని చూసినప్పుడు అలా గుర్తుపెట్టుకుంటారు. అలా సైనికులకు దావీదు తెలిసినప్పుడు, దాని తర్వాత రాజుకి దేవుని నుండి వచ్చిన దురాత్మ పట్టినప్పుడు ఆ సైనికుడు ఆ మాట అంటాడు,
నాకు ఇలా ఒక వ్యక్తి తెలుసు, ఒక చిన్న పిల్లవాడు, అతడు చక్కగా వాయిద్యం ఆ సితారాను వాయించగలడు, దాని ద్వారా మీరు విడుదల పొందొచ్చేమో అన్నట్టుగా మాట్లాడతాడు అన్నమాట. అతని సౌందర్యాన్ని బట్టి మాట్లాడతాడు. అదిగాక లాస్ట్లో ఒక మాట అంటాడు, దేవునికి ఏమంటది, యెహోవానికి తోడుగా ఉన్నాడనగా. యెహోవా ఎవరికి తోడుగా ఉన్నాడు? దావీదునకు తోడుగా ఉన్నాడు. మరి ఈ మాట నేను చెప్పాలి, దావీదు అభిషేకింపబడిన పిల్లవాడు, ఇలానే చెప్పవచ్చు. దావీదు అభిషేకింపబడిన పిల్లవాడు. ఎవరి ద్వారా అభిషేకింపబడ్డాడంటే సమూయేలు ప్రవక్త ద్వారా దావీదు అభిషేకింపబడ్డాడు. అభిషేకము తరువాత తనలో ఉన్న తలాంతులు ప్రత్యేకమైన రీతిగా మారడం మనం చూస్తున్నామండి. దానికి ముందు అభిషేకింపబడిన దానికి ముందు కూడా దావీదుకి ఆ తలాంతులు ఉన్నాయి. ఏంటి, హార్ప్ వాయించడం ఉంది, తర్వాత ఇంకో తలాంతు చెప్తాను, ఆ తలాంతు కూడా ఉంది. కానీ అభిషేకింపబడిన తర్వాత ఆ తలాంతు వెల్లడయ్యాయి, ఆ తలాంతు ప్రత్యేకింపబడ్డాయి. సో దాని తర్వాత రాజు కలవడం, రాజు దగ్గరికి ఆ పిల్లవాడు వెళ్ళి రాజుకి విడుదల కలగాలని ఆ కార్యం చేయడం. ఏ కార్యం చేయడం? హార్ప్ వాయించడం. మరి ఎంతో సుందరంగా, ఎంతో చక్కగా ఆ వాయిద్యాన్ని దావీదు వాయించేవాడంట. అంత గొప్ప తలాంతును దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఒక గొప్ప ప్రణాళిక దావీదుపై ఉంది దేవునికి. దావీదుని ఇశ్రాయేలు రాజుగా ప్రకటించాలని దేవుని ఆశ. అలా జరగడానికి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి కదా, అంటే ఒక్కసారిగా రాజుగా అవ్వరు కదా, దానికన్నా కొన్ని ఉంటాయి కదా. సో స్టెప్ బై స్టెప్ ముందు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ఒక చిన్న పిల్లవాడిగా ఆ హార్ప్, ఆ టాలెంట్ ద్వారా అక్కడికి వెళ్ళాడు. టాలెంట్ ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి, టాలెంట్ దేవుడిచ్చిన తలాంతు దేవుని కొరకు ఉపయోగించుటకు, దేవుడిచ్చిన తలాంతును దేవుని కొరకు ఉపయోగించుటకు దావీదు ఏర్పరచబడ్డాడు దేవుని ద్వారా. సో సౌలుకు విడుదల కలిగిందంట. సౌలుకు విడుదల కలిగి ఇంకా ఆ కార్యము జరగడము ద్వారా సౌలు దగ్గరే ఆ పిల్లవాడిని ఉంచుకున్నాడు. ఒక్కొక్కటి బాధ్యతగా ఇస్తూ, రాజ్యంలో ఒక్కొక్క బాధ్యతగా ఇస్తూ, ఒక్కొక్క కార్యము జరగడం ద్వారా ఒక్కొక్క స్టెప్కి దావీదును సౌలు ఒక్కొక్క స్టెప్ అధికంగా తీసుకుపోయాడంట. దాని తర్వాత మరొక తలాంతు చూద్దాం. రెండు తలాంతులు ఈరోజు మనం చూడబోతున్నాం. మొదటి తలాంతు హార్ప్ వాయించడం, అంటే సితారా వాయించడం. సితారా వాయించడము దేవుని ద్వారా సితారా అంటే ఆత్మను పొందుకొని ఆత్మ పూర్ణుడై ఆ సితారాను వాయించాడు. ఇప్పుడు రెండవ తలాంతు మీ అందరికీ బాగా తెలుసు కదా. రెండవ తలాంతు ఏం తలాంతు అయి ఉండొచ్చు? యుద్ధం ఎలా చేశాడు? వడిసెల రాయి, వడిసె అంటే ఏం? స్లింగ్ షాట్ వేసి కొడతారు కదా ఏమన్నా గద్దెల్ని లేదా పిట్టల్ని, దాన్ని ఏమన్నా. సో దాన్ని కొట్టే దాంట్లో నైపుణ్యం గలవాడు దావీదు. అది ఎంత స్వల్పమైనది కదా, అసలు దాంతో కూడా దేవుడు కార్యము చేయగలడా అనిపిస్తుంది మనకి. అసలు స్వల్పమైంది, అసలు సిల్లి. సో దేవుడు దావీదుకి ఇచ్చిన ఒక నైపుణ్యత ఏంటంటే ఆ వడిసెలతో కరెక్ట్గా గురి చూసి టార్గెట్ చేసి ఆ టార్గెట్ మిస్ అయ్యకుండా చేయడమే దావీదుకున్న నైపుణ్యత అనమాట. సో ఆ తలాంతు ద్వారా దేవుడు ఏ కార్యము జరిగించాడు? మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 46వ వచనం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 46వ వచనం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో, ఈ మాట బాగా వినండి, ఇశ్రాయేలులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు. ఒక్క నిమిషం తెలుసుకున్నట్లు. ఇందాక నేను అన్నాను కదా ఇంకో తలాంతులో ఒక విషయం చెప్తానని. అక్కడ ఏం మాట చెప్తున్నాడంటే దావీదు, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లుగా. అంటే దావీదులో ఉన్న ఆశ, వాంఛ ఏంటంటే నా దేవుడు గొప్పోడు, నా దేవుని ద్వారా నేను దేన్నైనా చేయగలను, నా దేవుని ద్వారా నాకు సమస్తమును కూడా సాధ్యమే. ఆ ఒక తృష్ణ, ఆ ఒక వాంఛ. అక్కడ సబ్జెక్ట్ అంతా ఏంటంటే గొలియాతుకి దావీదుకి మధ్య జరిగే ఆ ఒక యుద్ధములో ఆ ఒక కన్వర్జేషనే అది. ఓకేనా? సో ఆ తలాంతు దేనికి దావీదు ఉపయోగిస్తున్నాడంటే దేవుని నామ మహిమార్థమై, దేవుడు ఇశ్రాయేలుతో తోడుగా ఉన్నాడని, ఇశ్రాయేలు పక్షంగా కార్యము జరిగిస్తాడని దావీదు రోషముతో చెప్పి, నీ తల నా చేతికి నా దేవుడు రోషము గల దేవుడు అందిస్తాడన్న మాట చెప్పి దావీదు యుద్ధంలోకి దిగుతాడు.
యుద్ధంలోకి దిగిన తర్వాత యుద్ధం ఎవరిది? యెహోవాదే. ఆ స్లింగ్ షాట్ అంటారు కదా, అది ఆ వచనం అందిస్తారా? తన సంచిలో చెయ్యి వేసి, ఈ వర్స్, తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడసలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురును చొచ్చునందున వాడు నేల బోర్ల పడెను. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఇశ్రాయేల్ అందరినీ కాపాడడానికి చిన్న పిల్లవాడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడు? చిన్న తలాంతు ద్వారా దేవుడు ఎన్నుకున్నాడు. ఆ చిన్న తలాంతు ఇశ్రాయేల్ ప్రజలందరినీ కాపాడింది. చిన్న తలాంతే. ఆ చిన్న తలాంతులో దావీదు నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉండిన తర్వాత దేవుడు ఆ తలాంతును, దావీదులో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి ఆ తలాంతుని దేవుడు ఉపయోగించుకున్నాడు. ఇశ్రాయేల్ అందరినీ కాపాడడానికి దావీదు ఆ ఒక్క రాయి స్లింగ్ షాట్లో కొడితే నుదుట తగిలిందంట, పడిపోయాడు. పడగానే ఆ గొలియాతు ఒక కత్తి తీసుకొని తలని నరికేశాడు. ఎంత గొప్ప ధన్యతను దావీదునకు దేవుడు అనుగ్రహించాడండి. మనం గమనించాలి, దేవుడు ఎవరినన్నా ఎన్నుకోగలడు. నేను మరలా చెప్తున్నాను, దేవుడు ఎవరినన్నా ఎన్నుకోగలడు. మరి ముఖ్యంగా విరిగి నలిగిన హృదయము గలవారిని దేవుడు ఇంకా అధికముగా ప్రేమించి ఎన్నుకుంటాడు. విరిగి నలిగిన హృదయము. నాకు ఈ మాట చెప్పాలనిపిస్తుంది. మనము దేవునితో ఉన్నప్పుడు, మనం చక్కగా ఉన్నప్పుడు దేవునికి మనము తగ్గింపుతో ఉండగలుగుతున్నామా? దేవుడు ఎంతనా హెచ్చిస్తాడు. ప్రతి హెచ్చింపులో తగ్గింపు మనలో ఉందా? తగ్గింపు అన్నది ఇతరులు కనపరచగలగాలండి. కానీ ఈరోజు ఈ సమాజంలో లేదా ఇప్పుడున్న వాతావరణంలో ఈ క్రిస్టియానిటీలో అది కనపడట్లేదేమో కదా. కనపడట్లేదు. ఒకరు ఎదుగుతుంటే ఈర్ష్య, ఒకరు ఎదుగుతుంటే ఏమంటారు, వాళ్ళని పడేయాలని లేదా వారు కిందకి వచ్చేయాలన్న ఆశ అన్నమాట. దేవుడు అలాంటి వారిని అంగీకరిస్తాడా? అంగీకరించడండి. వారి మీద దేవుడి ప్రణాళిక ఉండొచ్చు, వారి మీద దేవుని ఏర్పాటు ఉండొచ్చు, కానీ అలాంటి ఆలోచనలు గల వారిని దేవుడు అణిచి కొడతాడంట. నా మనసుకి అలాంటి విషయాలు ఎప్పుడైనా బయట విషయాలు లేదా సాక్ష్యములు యూట్యూబ్లో ఎప్పుడైనా విన్నప్పుడు నాకు అనిపిస్తుంది, అంటే యూత్గా రక్తం లోపల ఉంటుంది కదా, అలాంటి వాళ్ళని దవడ మీద ఒకటి కొట్టి మూల కూర్చోరా అని చెప్పి చెప్పాలనిపిస్తుంది అనమాట. అంటే ఎదుగుతున్న వారి మీద ఈర్ష్య, ఎదుగుతున్న వారి మీద ఆ ఒక పగ. ఎందుకు అట్లా? ఎదుగుతున్నారు, ఎదగనివ్వండి. ఎదిగే వారిని ఎదిగింపజేస్తే దేవుడు నిన్నెంతగా హెచ్చిస్తాడు. నిజమే, నీకన్నా తక్కువ వారే, నీకన్నా లేటుగా వచ్చిన వారే, నీకన్నా తలాంతులు లేని వారేమో బహుశా, కానీ దేవుడు వెర్రి వాడిని ఎన్నుకుంటాడంట. హల్లెలూయా. దేవుడు ఎన్నిక లేని వాడిని ఎన్నుకుంటాడంట. హల్లెలూయా. దేవుడు విరిగి నలిగిన హృదయం గలవారిని ఎంతో ఇష్టంగా చూసుకుంటాడండి. ఎంతో ఇష్టంగా చూసుకుంటాడు. నాకు ఇంకో మాట కూడా వస్తుంది, కానీ చెప్పాలో చెప్పకూడదు అర్థం కావట్లేదు, కానీ వదిలే, మన సబ్జెక్ట్లోకి వచ్చేద్దాము. దేవుడు చిన్న తలాంతుల్ని కూడా ఆయన మహిమార్థమే వాడుకోగలడు. ఎవడైతే చిన్న వాటిలో నమ్మకంగా ఉంటాడో దేవుడు వాడికి ఏమనుగ్రహిస్తాడంట? హెచ్చైన వాటి మీద అధికారాన్ని అనుగ్రహిస్తాడు. చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే హెచ్చైన వాటి మీద. దేవుడు దావీదుకి ఇచ్చిన 2 తలాంతులతో దావీదు జీవితాన్ని మార్చేశాడండి. 2 తలాంతులు, 2 తలాంతులతో దావీదు యొక్క జీవితాన్ని దేవుడు మార్చేశాడు. చిన్న తలాంతులే కానీ నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి గొర్రెల కాపరిగా ఉన్న దావీదును ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు మన దేవుడు. ఎంత రోషము గల దేవుడు! నా దేవుడు ఎంత రోషము గల దేవుడు! మరి ఈ తలాంతులు లేదు అన్నవారు ఒకసారి చేతులు ఎత్తుతారా? నాకు ఏ తలాంతు లేదు అన్నవారు చేతులు ఎత్తుతారా ఒకసారి? ఏ తలాంతు లేదన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరు లేరా? అయితే దేవుడు మీకు ఒక తలాంతుని, ఏదో ఒక తలాంతుని మీకు ఇచ్చాడని మీకు తెలుసు కదా. మీకు తెలుసు కదా. ఆ తలాంతును దేవుని కొరకు ఉపయోగించాలనేది దేవుని ఆశ అండి.
ఆ చిన్న తలాంతు కావచ్చు, చిన్న తలాంతులో నీవు ఎంత నమ్మకస్తుడిగా ఉంటావో దాన్ని బట్టి నీకు హెచ్చైన వాటి మీద అధికారం అనుగ్రహిస్తాడంట. నువ్వు ఏ స్థితిలో ఉండొచ్చు, నీకు అసలు నీ బ్యాక్గ్రౌండే లేకపోవచ్చు, నీకు అసలు సొంత వారు ఎవ్వరు అంగీకరించకపోవచ్చు, కానీ దేవుడు నీ పక్షంగా ఉండగా నీకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షంగా ఉండగా నీకు విరోధి ఎవడు? దేవుడి సృష్టి, ఒక మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ సృష్టిని అంతటిని కలుగజేశాడు కదా, నమ్ముతారా? దేవుడే ఈ సృష్టి ఒకసారి అందరు తలెత్తుతారా? ఒకసారి అందరు తలదించుకొని ఉన్నారు. దేవుడి సృష్టి అంతటిని కలుగజేశాడని నమ్ముతున్నారు కదా. దేవుడి సృష్టి అంతటిని కలుగజేసిన దేవుడు అంటే అంత గొప్ప దేవుడు. మనుషుని సృష్టించాడు, ఎన్నో గొప్ప గొప్ప కార్యములు చేశాడు, ఎన్నో రకరకాల అద్భుతమైన కార్యములు చేశాడు కదా. మరి ఆ దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడండి? అంటే నీ కార్యంలో ఇలా కార్యం చేయలేడా? నీ జీవితంలో ఇలా కార్యం చేయలేడా? దేవుడు కను రెప్పపాట్ల కార్యము చేయగల దేవుడు సమర్థుడు. దేవునికి నీవు నమ్మకంగా ఉండడమే, దేవునికి నీవు లోబడి ఉండడమే దేవునికి కావాలి. విరిగి నలిగిన హృదయము. సో తలాంతులు పొందుకున్న తర్వాత తీసుకోవాల్సిన ఒక్క జాగ్రత్త చూసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. మొదటి సమూయేలు 18:9. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. సౌలు ఎవరి ద్వారా లాభం పొందాడు? దావీదు ద్వారా లాభం పొందాడు. కానీ ఇప్పుడు సౌలు ఏమంటున్నాడు? దావీదునే హతము చేయాలన్న రీతిగా మాట్లాడుతున్నాడు. ఏంటిది? ఎందుకు వచ్చింది ఇది? పై వచనం చూద్దామా ఒకసారి. 7వ వచనం సెకండ్ పార్ట్ నుంచి చదువుదామా. సౌలు వేల కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసినది. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉన్నందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడేదే రాజ్యము తప్ప మరి ఏమీయో అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇదే ఇప్పుడు క్రైస్తవంలో కనపడుతున్నది. ఇదే ఈర్ష్య కనపడుతుంది. అందరూ బాగుండాలని కోరుకున్నవారు చాలా తక్కువ అండి. జాగ్రత్తగా ఉండండి ఎవరితోనైనా సరే. మరి ముఖ్యంగా దేవుని ప్రజలతో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రోజుల్లో. బయట వాళ్ళతో కాదు కానీ దేవుని ప్రజలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ నిన్ను మంచి చూపు చూసే వాళ్ళు ఉండరేమో. నువ్వు వాడబడుతుంటే అన్నీ మంచి చూపులే కాదేమో, విషపు చూపులు ఉన్నాయి. జాగ్రత్త, విషపు చూపులు ఉన్నాయి. కానీ దేవుడు మన తోడు ఉంటాడు. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. సౌలు ఒకసారి దావీదును చంపాలని కోరి తన చేతిలో ఉన్న వస్తువును అతని మీదకి ఇసిరేస్తాడంట. కానీ దావీదు 2 సార్లు తప్పించుకుంటాడు, జాగ్రత్త పడతాడు. ఈర్ష్య మనిషిని చంపేయగలుగుతుందని. ఈర్ష్య నిజంగా మనిషిని చంపేస్తుంది. మనం ఈ రోజులు అనేక న్యూసెస్ వింటాం కదా, ఈర్ష్య ద్వారా చంపేయడం అట్లా రకరకాలుగా. కానీ దేవుని ప్రజల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. లోకస్తుల కన్నా దేవుని ప్రజలతోనే చాలా జాగ్రత్త. ఈ రోజుల్లో నీతో బాగానే ఉంటారు, నీతో అంతా బాగానే ఉంటారు, కానీ ఏదో ఒక రోజు నీకు పెట్టాల్సింది పెడతారు. సో నీ మటుకు నీవు తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకొని నీ నిమిత్తమై, మరి ముఖ్యంగా నీకు దేవుడు అనుగ్రహించిన వాటి నిమిత్తమై చాలా శ్రద్ధ కలిగి జాగ్రత్త కలిగి ఈ రోజుల్లో మన మటుకు మనము ముందు కొనసాగలగాలి. దావీదు ఎంతో చక్కగా తన జీవితాన్ని కొనసాగించాడు. దావీదు ఎంతో చక్కగా చిన్న వయసు నుంచి ప్రతి విషయంలో చిన్నవాడిలో నమ్మకంగా ఉన్నాడు. ఆ చిన్నవాడిలో నమ్మకంగా ఉన్నందుకు దేవుడు దావీదును రాజుగా చేశాడంట. కేవలం 2 తలాంతులతో దేవుడు దావీదును రాజుగా చేశాడు. ఇక్కడ మనం ఒక మాట చూసాము కదా, ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్టుకు. ఈరోజు మనం ఏం చేస్తున్నామండి? మనం పరీక్షించుకుందామా? ఆ రోషం మనలో ఉందా? అంటే నా దేవుడు నిజమైన దేవుడని, నా దేవుడు నిజంగా లోక రక్షకుడని ప్రజలు తెలుసుకోవాలన్న రీతిగా ఆ వాంఛ తృష్ణ మీలో ఉందా? నిజంగా ఉందా? చిన్న విషయం కూడా కావచ్చండి. చిన్న ఎగ్జాంపుల్ వాట్సాప్ స్టేటస్ ఈ మధ్య చాలా సేవకులు కూడా ఈ మాటను అంటున్నారు. రోషం ఉంటే, ఆ ధైర్యం ఉంటే, నువ్వు దేవుని బిడ్డవని
వాట్సాప్ స్టేటస్లో పెట్టుకో, నేను నా దేవుని బిడ్డ, నా దేవుడు ఇది, నా దేవుడు నా లవర్ యేసయ్య పెట్టుకో. ఏమవుతుంది? లోకస్తులు సినిమా పాటలు పెట్టుకుంటున్నారు కదా, లేదా వాళ్ళ భక్తి పాటలు పెట్టుకుంటున్నారు కదా, అంత రోషంతో అంత ధైర్యంతో. నీ దేవుణ్ణి ప్రకటించడానికి నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? నువ్వు ఎందుకు తల దించుకుంటున్నావు? ఒక్కటి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, నీ చుట్టూన్న వారు దేవుణ్ణి అంగీకరించిన వారైతే, అంటే దేవుని నమ్ముకున్న వారని నేను చెప్పట్లేదు, దేవుణ్ణి నా దేవుడు ఇది అని వాళ్ళు ఓకే అవును నీ దేవుడు ఇది అని అనుకూలంగా ఉండే వారితో సహవాసం చేయడం చాలా మంచిదండి. వ్యతిరేకమైన వారితో కాకుండా అనుకూలమైన వారితో సహవాసం చేయడం చాలా మంచిది. వారితో దేవుని స్వార్థను ప్రకటించండి. వీలైనంత వరకు చాలా సింపుల్గా ప్రకటించండి. ఏదో వాక్యాన్ని బోధించడం అలా కాదు, కానీ చిన్న చిన్న విషయాల్లో నా దేవుడు ఇది, నా దేవుడు ఇలా కార్యం చేశాడని సాక్షులు చెప్పండి. వారు అసలు ఇప్పుడు కాకుండా ఏదో ఒక రోజు ఏదో ఒక రీతిగా దేవుడు కార్యం చేస్తాడు కదా. మరి దేవుడు మనకిచ్చిన తలాంతులు దేవుని కొరకు మనం వాడగలుగుతున్నామా? అదొక ప్రశ్న. ఎందుకంటే ఒక సహోదరి, ఇంతకుముందు వచ్చేది ఒక సహోదరి, ఆ సహోదరి ఇక్కడ బాగానే ఉండేది, బాగానే వాడబడేది. కానీ అవకాశం వచ్చిందని చెప్పి లోకంలో ఏమంటారు దాన్ని, ఆ పాటలు ఏమంటారు, భక్తి సంబంధమైన పాటలు, లోక భక్తి సంబంధమైన పాటలు పాడి ఒక ప్రైజ్ ఏదో విన్ అవ్వాలని చెప్పి అలా వెళ్ళిపోయింది. దేవుడు వారి పక్షాన ఉంటారంటాడా? దేవుడు ఆమెకి ఇచ్చిన తలాంతును దేవుని కొరకు ఉపయోగించకుండా లోకం కొరకు ఉపయోగించింది. దేవుడు ఈరోజు వాళ్ళ పక్షాన లేరని మాకు రుజువు అవుతుంది కూడా. అనేక అనారోగ్యాలు కావచ్చు, అనేక పరిస్థితులు కావచ్చు, ఏదేమైనా కానీ దేవునికి నమ్మకంగా ఉండగలిగితే దేవుడు సమస్తము చేయగలడని ఒక మాట నాకు గుర్తొస్తుంది. మత్తయి సువార్తల్లో ఉంటుంది, యేసుక్రీస్తు వారు కొండ మీద సువార్తను ఆ ప్రసంగాన్ని అందిస్తున్నప్పుడు వారందరికీ ఆహారం ఇవ్వాలని చెప్పి అడిగినప్పుడు, ఇక్కడ ఎవరి దగ్గరైనా ఏమన్నా ఉందా అని అడిగినప్పుడు చిన్న బిడ్డలు ఆయన దగ్గరికి వచ్చి ఇదో మా దగ్గర ఇది ఉందని చెప్పి స్వయంగా వారే అన్నారంట. ఏమన్నారు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎంతమంది తిన్నారు? పురుషులు మాత్రమే 5,000 మంది తిన్నారంట. మనం ఇప్పుడు చూసుకున్న పురుషులు 2, 3, మేబీ 5, కానీ స్త్రీలు చాలామంది ఉన్నారు కదా. సో ఆ లెక్కన వేసుకున్న అప్పట్లో కూడా పురుషులు 5,000 మంది ఉంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు? వారి పిల్లలు ఎంతమంది ఉంటారు? చిన్న బిడ్డలు ఎంతమంది ఉంటారు? వాళ్ళందరికీ కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపలతో దేవుడు వారందరినీ తృప్తిపరిచాడంట. మన దగ్గర ఉన్నది దేవునికి ఇవ్వగలగాలండి మొదటి స్థానం. ఇందాక డాడీ అన్నారు కదా, ముందు అడుగు మనం వేయాలి. ముందు అడుగు మనం వేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఈ లోకంలో తగ్గింపు ఉండాలంటే మన దగ్గర ఉన్న దాన్ని మన ఇతరులకు ఇవ్వగలగాలండి. నాకు తెలిసి మేబీ నేను ఇప్పటి వరకు తెలుసుకున్న వాటిలో మన దగ్గర ఉన్నది ఏదైతే ఉన్నదో ఉన్న దాంట్లో కొంచెం ఏదైనా మన చుట్టూ ఉన్న వారికి, మన ప్రక్కన వారికి ఇస్తే చాలా మంచిది. నేను ఈ సంవత్సరం చాలా కార్యం దేవుని మహిమార్థమై నాకున్న దాంట్లో నేను చేశా. నేను ధైర్యంగా చెప్పగలను. నాకు ఏమీ లేకపోయినా ఎలా అయినా దేవుడు ప్రేరేపిస్తే నాకున్న దాంట్లో లేదా నాకు లేకపోయినా ఏదో రీతిగా సెట్ చేసి ఏదో ఒక రకంగా నేను అనేకులకు అనేక రీతులుగా సహాయం చేస్తున్నాను. అది దేవుడు నాకు ఇచ్చిన వాంఛ. నా హృదయం ఎంతో తగ్గింపుతో ఉంటుంది. నేను ధైర్యంగా ఇక్కడ నిలబడి దేవుని నామములో చెప్తున్నాను. దేవుడే నాకు సాక్షి. మీ అందరికన్నా వెర్రివాడినే, మీ అందరికన్నా ఎన్నిక లేనివాడినే, మీ అందరికన్నా తగని వాడినే, మీ అందరికన్నా చిన్నవాడినే. బహుశా ఒకరికిద్దరికి కాకపోవచ్చు, అన్నమవుతా. అందరికన్నా చాలా చిన్నవాడినే. కానీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు ప్రత్యేకమైన వాగ్దానాలు నాకు ఇస్తున్నాడు. ప్రత్యేకమైన ప్రవచనాలతో నన్ను ధైర్యపరుస్తున్నాడు. ఒకటే అండి, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దేవుడు నువ్వు నమ్మకంగా ఉంటే అది చిన్నది కావచ్చు, ఏదైనా కావచ్చు, స్వల్పమైన, అసలు నీకు ఊహకు అందదు, దీంతో కూడా దేవుడు వాడుకుంటాడా అని. అలాంటి దాంతో కూడా దేవుడు వాడుకోగలడు. దావీదు విషయాన్ని మనం చూస్తున్నాము. చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నాడు, పై వాటిని పొందుకున్నాడు. నిషేధింపబడిన రాయి మూలకు తలరాయిగా అయింది. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే దావీదు జీవితంలో అనేక ఆటుపోట్లు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. వాళ్ళ అన్నలు దావీదుని నమ్మలేదు. నువ్వు పోరా, నువ్వేంట్రా ఇక్కడ, నీకెందుకురా, నీ పని ఏంట్రా, నువ్వు గొర్రెలు కాచుకునేవాడివిరా, నీకెందుకురా యుద్ధము, నీకెందుకురా ఇది అన్నారు. కానీ దేవుడు వదలలేదు. అలాంటి వారినే దేవుడు ఎన్నుకున్నాడు. ఒక మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అవుతుంది. జాగ్రత్త. ఈరోజు ఎవరిని మనం దూషిస్తున్నామో, ఈరోజు మనం ఎవరిని వీళ్ళు కాదులే అనుకుంటున్నామో, దేవుడు వారినే గొప్ప చేస్తాడు, మనకన్నా గొప్ప చేస్తాడు. అది మాత్రం వాస్తవము. తగ్గింపు మనలో ఉండాలి. రోషము, దేవుని కొరకు జీవించగల రోషం మనలో ఉండాలి. దేవుడిచ్చిన తలాంతులకు నమ్మకస్తులుగా జీవించి దేవుని మహిమార్థమై
మనం ముందు కొనసాగలగాలని దేవుడు నాకు ఇచ్చిన వాక్కును బట్టి, నాకు ఇచ్చిన నడిపిమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.